భగవంతుడు ఏమిస్తాడంటే చిత్తశుద్ధినిస్తాడు. ఆ చిత్తశుద్ధి పాత్రత. ఇప్పుడు ఆ చిత్తశుద్ధి వచ్చిన తరువాత జ్ఞానమును అనుగ్రహిస్తాడు. అది కృష్ణ పరమాత్మ చెప్తున్నది. ధర్మ సాధనంబు తనువు. ఈ శరీరమును మొట్టమొదట ధర్మం కోసం ఉపయోగించాలి. మొదటి పెట్టుబడి ఏది అంటే శరీరమే. వ్యాపారం చేసేటప్పుడు ముందు తన దగ్గర ఉన్న డబ్బు పెట్టుబడి పెడతారు. ధర్మము వైపుకి నడవాలనుకున్నవాడు ముందు దేన్ని పెట్టుబడి పెట్టాలంటే శరీరాన్ని పెట్టుబడి పెట్టాలి. పెట్టి ధర్మాన్ని ప్రారంభం చేయాలి. అలా ధర్మాచరణము చేస్తే ధర్మము పరిజ్ఞానదాయి. దాని వలన జ్ఞానము కలుగుతుంది. ఆ జ్ఞానము వలన మోక్షము కలుగుతుంది. కాబట్టి ఏమర ఆత్మహితము కోరి అనఘచరిత. ఆత్మకు హితము విడుదల, మోక్షము. అటువంటి మోక్షమునకు కారణం ఏది అంటే శరీరము. ఇది కొన్ని కోట్ల ప్రాణులు లోకంలో ఉన్నాయి. పొంది ఉన్నవాడికి దాని యొక్క విలువ తెలియాలనేం లేదు. కానీ సాధారణంగా లోకంలో ఉండే పెంకి సిద్ధాంతం ఏంటంటే ఉన్నది జారిన నాడు దాని విలువ తెలుస్తూ ఉంటుంది. మనుష్య శరీరమును పొంది ఉన్నప్పుడు మనుష్య శరీరము యొక్క గొప్పతనం తెలియకపోవచ్చు. కానీ మనుష్య శరీరానికి ఉండేటటువంటి గొప్పతనం ఇతర ప్రాణులతో పోల్చుకున్నప్పుడు తెలుస్తుంది. ఎందుకని అంటే ఒక ఆవు ఉందనుకోండి, అది ఇచ్చిన పాలతో నేను శివుడికి అభిషేకం చేస్తే ఇహము పరము రెండూ కలుగుతాయి. కానీ అదే ఆవు వచ్చి అభిషేకం చేసుకునే అవకాశం ఉందా? కాబట్టి అసలు ధర్మాన్ని అనుష్ఠించడానికి ఈ శరీరము ప్రధానమైన సాధనము. దీన్ని చాలా జాగ్రత్తగా నువ్వు పరిరక్షించుకోవాలి సుమా అని చెప్పి, పరిరక్షించుకోవడము అన్న మాటకు అర్థం ఏమిటి అంటే ధర్మాచరణమునకు అనువైన రీతిలో దీన్ని ఉంచుకోవాలి. దీన్ని అనువైన రీతిలో ఉంచుకోవాలి అంటే శరీరం ఒక్కటి ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. అందుకే శుచి, శుభ్రత. పైన శరీరము శుభ్రంగా ఆరోగ్యంగా ఉండాలి, లోపల మనస్సు శౌచమును పొంది ఉండాలి, మంచి ఆలోచనలు పొంది ఉండాలి. మంచి ఆలోచనలు ఎప్పుడు వస్తాయి? లోపలికి వెళ్ళే కిటికీల గుండా మంచి విషయాలు వెళ్ళాలి. చెవులలోంచి మంచి విషయాలు వెళ్ళి కళ్ళ గుండా మంచి విషయాలు వెడితే లోపల మనసు మంచి సంకల్పాలు చేస్తుంది. మంచి సంకల్పాలు చేసినది శరీరము మంచి పనులు చేయడానికి ఉపయోగపడుతుంది. దాని చేత ఈ శరీరము వలన ఏ తుట్టతుడ ప్రయోజనమును పొందాలో ఆ ప్రయోజనమును పొందడంలో సిద్ధాస్తుడవుతాడు. కాబట్టి అర్జున, ఈ శరీరమును తక్కువ చేసి మాట్లాడడానికి వీల్లేదు. ఇది 84 లక్షల జీవరాశులలో భగవంతుడిచ్చినటువంటి పరమాద్భుతమైనటువంటి కానుక సుమా ఈ శరీరం అన్నది. అయితే ఈ శరీరము యొక్క పెరుగుదల కానీ, శరీరము యొక్క ఆరోగ్యము కానీ, శరీర పతనము కానీ దేని మీద ఆధారపడుతుంది? ఆహారము మీద ఆధారపడుతుంది. మనం తిన్నదాన్ని బట్టే శరీరం పెరుగుతూ ఉంటుంది. అందుకే ఈ శరీరానికి ఒక పేరుంది, అన్న వికారము అంటారు. తిన్న అన్నము వలన ఈ శరీరము పెరుగుతూ ఉంటుంది. అన్నమునందు ద్వేషము కలిగిందనుకోండి, అన్నం తింటలేదు, శరీరం పడిపోతుంది. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, వైద్యుడు తీవ్ర స్థాయిలో చేసే వైద్యం దేనికి అంటే శరీరము తన వ్యాపారమును తాను సహజంగా చేసుకోవడానికి. అంతేగాని అలా బ్రతికేయమని చెయ్యలేడు ఆయన. ఊపిరి తీసుకోలేని వాడికి తాత్కాలికంగా ప్రాణవాయువు అందిస్తారు. అంటే ఇంకా అలా ఎప్పుడూ ప్రాణవాయువుతో అలా ఉండమనే కాదు. అది అలా ఎందుకు ఇస్తాడంటే వైద్యుడు ఏదో ఒక రోజు తర్వాతో 2 రోజుల తర్వాతో తనంత తాను ప్రాణవాయువుని తీసుకోగలగాలి, ఊపిరి తీసుకోగలగాలి. అలా ఊపిరి తీసుకోవడంలో వైక్లభ్యం వస్తే అది దిద్దుకునే వరకు ప్రాణవాయువుని కృత్రిమంగా అందిస్తారు. అంతేకాని ఎప్పటికీ అలా ఉండమనే. అన్నము తినలేడు, అన్నతుల్యమైనటువంటి పదార్థాన్ని ఏదో ఒక నరం ద్వారా లోపలికి పంపిస్తారు. ఎప్పటికీ అలా పుచ్చుకుంటారా? అలా స్వస్థతను పొంది ఒకనాడు మళ్ళీ తనే తినాలి. అన్నిటి బలం దేని మీద ఆధారపడుతుంది అంటే తినేటటువంటి ఆహారం మీద ఆధారపడుతుంది. కానీ అర్జున, నువ్వు బాగా తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. ఈ ఆహారము తినడము వలననే మంచి శరీరము నిలబడుతుంది. మంచి శరీరము అంటే ఆరోగ్యవంతమైన శరీరము. ఈ ఆహారము తినడంలో వచ్చినటువంటి దోషము వలననే శరీరమునకు అనారోగ్యం వస్తుంది. ఈ తినే శరీరమునందున్న దోషము కారణముగానే శరీరము యొక్క సంధిబంధములు సడలిపోతాయి.
ఈ శరీరము పుచ్చుకునేటటువంటి ఆహార దోషము వలననే చివరికి శరీరము పతనమైపోతుంది. కాబట్టి ఆహారము మిక్కిలి ప్రధానము. ఈ లోపలికి పుచ్చుకోవడం అనేటటువంటి దాని విషయంలో మనుష్యుడు బహుజాగరూకుడై ఉండాలి అంటూ ఆయన అంటాడు, తన సత్వమును బలంబును తనకయ్యడు కాలంబు నారయగా తలంపడు, ఆహారములగును అవియును అగునవి కానివి అని వివేకంబు బుద్ధి జనపడు, బహుళ భోజనమొకమరి సేయు ఒకమరి దుర్నిష్టనుపవసించు, గతకాలమును అపక్వంబును గురు దుష్ట విషమ విరుద్ధము విపులరసమునైన అన్నము తానరయక భుజించు, కుడుపుపై కుడుచు దిననిద్రకూరు సురత పరత ఉందు ఎల్లా యాసపడు, విమూఢుడతని బాధించు దోషత్రయంబు గెరలి. ఎంత అందంగా ఒక తల్లి పిల్లవాడికి ఎలా మాట్లాడి బోధ చేస్తుందో అలా బోధ చేస్తున్నాడు. ఎవరు ఏ ఆహారమును ఎంత తింటే ఆ శరీరము ఆరోగ్యవంతంగా ఉంటుందో అటువంటి శరీరాన్ని వారు తీసుకోవలసి ఉంటుంది. ఆహారం అంటే అందరికీ ఒక రకమైనటువంటి ఆహారము సరిపడదు. ఒక పసిపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడు పాలు తాగుతాడు. ఇంకొంచెం కాస్త పెద్దవాడు ఉన్నాడు అనుకోండి, ఏదో కొద్దిగా సాత్వికమైన అన్నం, ఏ నీతి అన్నంలో వామో కాస్త పప్పు వాడు తినగలడు, చారు పోసి పెడితేనో కాస్త పెరుగు అన్నమో తినగలడు. కష్టపడేవాడు ఉన్నాడు అనుకోండి, వాడు కూరలు పచ్చడి పులుసు వేసుకుని తిన్నా వాడికి జీర్ణం అవుతుంది, వాడు కష్టపడతాడు. వృద్ధుడు ఉన్నాడు అనుకోండి, శరీరము వృద్ధాప్యం మనకు వస్తోంది అంటే అది అంత బడలిపోయేటటువంటి పనులు చెయ్యదు, కాబట్టి దానికి అంత ఆహారం కూడా ఇవ్వవలసిన అవసరం ఉండదు. అది తేలికగా జీర్ణం చేసుకుని స్థిమితంగా నిలబడడానికి కావలసిన ఆహారాన్ని ఇవ్వాలి. అంటే శరీరమును జాగ్రత్తగా చూసుకుంటూ దానికి అవసరమైన ఆహారమును ఇస్తూ ఉండాలి. అయితే దీనికి ప్రబల శత్రువు ఎవరు అంటే నాలుక. దీనికి రుచి కావాలి. ఆ రుచి కొరకు అది ఏం చేస్తుందంటే ఇంకా ఇయ్యి ఇంకా ఇయ్యి ఇంకా ఇయ్యి అంటుంది. ఇక్కడ ఉండేది ఆహారం కొద్ది క్షణాల తర్వాత లోపలికి జారిపోతుంది. లోపలికి జారిపోయిన తర్వాత ఏది వద్దన్నామో అది పుచ్చుకున్న కారణం చేత అదే విషము కావచ్చు, అదే శరీర పతనమునకు కారణము కావచ్చు. ఒక మధుమేహ వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు అనుకోండి, మధుర పదార్థము తినవద్దు అని వైద్యుడు చెప్పాడు అంటే పరమేశ్వరుడు చెప్పాడు అని గుర్తు. వైద్యో నారాయణో హరి. కాబట్టి వైద్యుడు చెప్పాడు కాబట్టి ఇది నాకు విషంతో సమానం కాబట్టి నేను తినను. విషం తీసుకొచ్చి అక్కడ పెడితే తింటావా? తినవు కదా. అలాగే నేను తినను. దాని పట్ల నువ్వు తినకూడదన్న రూఢమైన భావంతో నిశ్చయాత్మకంగా ఉండాలి. కాదు జిహ్వేంద్రియానికి లొంగిపోయి తింటాను, లోపలికి వెళ్ళేమవుతుంది? విషతుల్యమైపోతుంది. ఏవి ప్రధానమైన అవయవములు ఉన్నాయో అవి దెబ్బతింటాయి. కాబట్టి తినేటప్పుడు ముందు శరీరము యొక్క అవసరమును గుర్తించి తినడం ప్రారంభం కావాలి. దానితో పాటుగా ఆహారములకును అవియును అగునవి కానివి అను వివేక బుద్ధి జనపడు. ఇది తినాలా, ఇది తినక్కర్లేదా, ఇప్పుడు తినాలా, ఇప్పుడు తినకూడదా, ఈ నియమం ఏమి ఉండదు. ప్రయాణం చేస్తూ తినడం అంటే కాలక్షేపానికి తినడం అన్నది ఒక సిద్ధాంతం అయిపోతుంది. ఏం తోచలేదనుకోండి తింటూ ఉండడం. అలా ఉండకూడదు సుమా. ఎప్పుడు పడితే అప్పుడు తినడం, ఎప్పుడు పడితే అప్పుడు నవ్వులుతూ ఉండడం, ఎప్పుడు పడితే అప్పుడు ఏవి కనపడితే అవి నోట్లో వేసుకుంటూ ఉండడం అవి మంచి పద్ధతులు కావు. అలా ఉండకూడదు మనిషి. కృష్ణ పరమాత్మ చెప్తున్నది. కాబట్టి అలా తినకుండా ఉండడం మొట్టమొదట మనిషికి ఉండవలసిన ప్రథమ క్రమ శిక్షణ. అలా ఉండనటువంటి వాడు స్వీయ నియంత్రణ లేనివాడు, తన మీద తనకు అదుపు లేదు. కాబట్టి ఆయన ఏవి తినాలి, ఎప్పుడు తినాలి, ఈ విషయాల మీద ఆయనకి నియంత్రణ ఉండదు. అంతేకాదు బహుళ భోజనం ఒక పరిసేయి. ఒక్కొక్కసారి తిన్నాడంటే నలుగురు తినవలసినది తినేస్తాడు. ఇంకొకసారి ఒక మరి దుర్నిష్టనుపవసించు. ఆయనకి ఏదో ఆలోచన వస్తుంది, ఎండిపోతాడు, దర్భలా అయిపోతాడు. అది ఉండవలసిన పద్ధతి కాదు, అలా ఉండకూడదు. గతకాలమును అపక్వంబును చాలా కాలం నిలవ ఉండాలి అంటే ఏ పదార్థమైనా అది తనంత తానుగా అలా నిలవ ఉండడం సాధ్యం కాదు అనుకోండి.
దాన్ని అలా నిలవ ఉంచడానికి ఏదో ఒక రసాయనం కలపాలా? కలిపితే కదా అది అలా ఉంటుంది. అంటే కృత్రిమంగా ఒక్కరోజు ఉండవలసిన దాన్ని 3 నెలలు ఉంచడానికి మీరు ప్రయత్నిస్తే దాన్ని ఏదో కలపకూడని పదార్థం కలిపి నిలవ చేశారనే నా గుర్తు. అటువంటివి తినరాదు. అపక్వంబును, సరిగ్గా ఉడకనివి ఏ ఉంటాయో అటువంటివి తినకూడదు. గురు దుష్ట విషమ విరుద్ధము విపుల రసము, ఏది తొందరగా ఉడకదో, చాలా కాలం అగ్నిహోత్రం మీద పచనం చేస్తే తప్ప ఉడకనిది ఏది ఉంటుందో అది లోపలికి కూడా తినకుండా ఉండడం మంచిదంటే జీర్ణం అవ్వడం చాలా కష్టం. కాబట్టి ఉడకని పదార్థములు, విరుద్ధ పదార్థములు అంటే దేని మీద విషతుల్యమైన దాన్ని ప్రయోగించకూడదో అలా ప్రయోగించి పండులా ఉండాలి. అంతేగాని పండు కృత్రిమంగా పండించి ఇది పండనిస్తే అది పండా విషమా? అటువంటి ప్రయోగములు చేసిన పదార్థములను తినరాదు. అటువంటివి తినకుండా ఉండడం, తిని వెంటనే తింటూ ఉండడం. అసలు ఎప్పుడు నోరు కదులుతూనే ఉంటుంది. ఎప్పుడు ఆ నోరు అలా ఏదో మిల్లు ఆడుతోందంటారు, అలా కదులుతూనే ఉండాలి. అలా తిని మళ్ళీ తింటూ ఉండడం. అలాగే దిననిద్రగూరు, ఇలా తినగానే కడుపుకి కంటికి ఓ సంబంధం. ఇవి అన్నీ కూడా ఏమిటి అంటే నాలుకకి కడుపుకి శత్రుత్వం ఉంటుంది. నాలుకకి శరీరారోగ్యంతో సంబంధం ఉండదు. రుచి కోసం తినే అంటుంది. లోపలికెళ్ళి బాధపడేది కడుపు. కడుపు బాగా నిండిపోయింది అనుకోండి, కనురెప్ప పడిపోతుంది. కనురెప్ప పడిపోయింది అనుకోండి, పగలా రాత్రి ఎంతసేపు ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఏమీ అక్కర్లేదు. కాబట్టి దిననిద్రకూరు, చక్కగా ఎన్నో కార్యక్రమాలు చేయవలసిన వాడు విశ్రాంతిగా కట్టుబడితే పర్వాలేదు. అబ్బా లేవలేనని పడుకుని నిద్రపోయాడు అనుకోండి, పని ఏమైపోతుంది, పాడైపోలా. దాని వలన అతి నిద్ర, సురపరతనుందు, భోగం మీద దృష్టి, ఆయాసం. దాని వలన ఆఖరికి ఏమవుతుందంటే అర్జున, ఆహారమునందు నియంత్రణ లేని కారణము చేత లోపల 3 రకములైనటువంటి విషయముల యందు సమతౌల్యం పోతుంది. అవే వాతము, పిత్తము, శ్లేష్మ అని 3 ఉంటాయి. ఈ 3 ఉండవలసిన రీతిలో ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అవి సక్రమంగా లేకపోతే శరీరాన్ని ఎప్పటికప్పుడు వ్యాయామం ఇచ్చి దాన్ని వాడుకోవడానికి సిద్ధం చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఒక సైకిలు రోజు తొక్కపోయినా అప్పుడప్పుడు కాసేపు తొక్కుతారు, లేకపోతే అదేమవుతుంది, మొరటైపోతుంది. శరీరాన్ని కూడా శారీరకమైన బడలిక కూడా దానికి ఇస్తూ ఉండాలి. ఏదో కొంత బడలిక ఇవ్వాలి. ఇవ్వకపోతే అది రాటు తేలిపోయి మూటగా అయిపోతుంది. కాబట్టి భగవంతుడు ఇచ్చాడు ఒక అపూర్వమైన కానుక. ఆ కానుకని నువ్వు నిలబెట్టుకోవడం, దీర్ఘాయుష్మంతుడి అవ్వడం నీ అలవాట్ల మీద ఆధారపడుతుంది. ఈ అలవాట్లు దేని వలన వస్తాయి? మనసు యొక్క ఆలోచన వలన వస్తాయి. మనసును నియంత్రించాలి. నియంత్రించి చేసేటటువంటి పనిని దుఃఖంగా చేయకూడదు. ఏ పని చేస్తూ ఉండండి, పని చేస్తున్నంతసేపు ఆనందమును పొందాలి. పని అయిపోయాక ఆనందం కాదు. తినేటప్పుడు తినడం సంతోషం కావాలి. తిని అబ్బాయి ఎందుకు తినేశానో అని ఏడవకూడదు. తినేటప్పుడు సంతోషంగా తినాలి. అంటే నేను తినవలసిందే తింటున్నాను. శరీరం బడలికకి గురి చేయవలసి వచ్చినప్పుడు సంతోషంగానే దాన్ని బడలికకి గురి చేయాలి. వ్యాయామం చేసినప్పుడు ఏది చేసినా సంతోషంగా చెయ్యి. అంతేకాని ఏ పని చేస్తున్నా ఏడుస్తూ చెయ్యవద్దు. పని అయిపోయాక అమ్మయ్యా అని అనకు. చేస్తున్నంతసేపు కూడా సంతోషంగా దాన్ని చేయడం నేర్చుకో. అది మనసుకి శరీరమునకు ఆరోగ్యకారకం అవుతుంది. అశుభములను శుభమ్ములునైన కర్మముల ఫలంబులు కుడువకపోవగాదు, మన్యు వశగతమైన ఆత్మకు నుదాప్త చరిత, అది కారణము సువ్వే జన్మమునకు. ఇది సనాతన ధర్మానికి అంతటికీ కూడా ప్రాణప్రదమైన సిద్ధాంతము అని చెప్తారు. ఇదే ప్రాణం. సనాతన ధర్మానికి వెన్నుపాము ఇదే సిద్ధాంతము. నువ్వు చేసినది ఏది ఉన్నదో దాని ఫలితమును నువ్వే అనుభవించాలి. నేను ఇప్పుడు చేసిన కర్మలు ఏ ఉంటాయో దాన్ని ఫలితాన్ని జీవుడు నేను అన్నప్పుడు ఇలా అంటారు. అంతేగాని నేను అన్నప్పుడు ఇలాగో అనరు. ఇలా ఎందుకు చూపిస్తారంటే ఇక్కడ ఉండేవాడు జీవుడు.
ఈ జీవుడు ఎవరున్నాడో వాడే అనుభవిస్తాడు. ఈ శరీరము కాకపోతే వేరొక శరీరంతో అనుభవిస్తాడు. కాబట్టి ఒక కర్మ చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించు. ఇన్ని జన్మలు, కోట్ల జన్మలలో తిరగడానికి ప్రధానమైన కారణము ఒక్కటే ఉంటుంది అర్జున. ఒక్కటే. ఆ ఒక్క కారణం చేతనే తిరుగుతాడు. ఎంత అద్భుతమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఎందుకు తిరుగుతాడు అంటే, మన్యువశగతమైన ఆత్మకు నుదాత్త చరితాది కారణము సువ్వె జన్మమునకు. మనిషి ఎన్ని పనులు చేస్తూ ఉండండి, నేనుని ఆధారం చేసుకుని తిరుగుతాడు. ఇప్పుడు ఒక తేనె చుక్క వేశాననుకోండి, దాని చుట్టూ చీమలు వచ్చి నాకుతాయి. అలా ఎన్ని పనులు చేస్తూ ఉండనివ్వండి, నేనుని ఆధారం చేసుకుని చేస్తూ ఉంటాడు. నేను 4 రూపాయలు సంపాదించుకోవాలి, ఉద్యోగం, నేను పడుకోవాలి, నేను దాచుకోవాలి, నాకు ఇన్ని బట్టలు ఉండాలి, మా అబ్బాయి బాగుండాలి, నా కోడలు బాగుండాలి, నా కూతురు బాగుండాలి, నా అల్లుడు బాగుండాలి, నా మనవలు బాగుండాలి, నేను బాగుండాలి, నాకు జ్ఞాపకం ఉండాలి, నా దగ్గర చాలా డబ్బు ఉండాలి. చేసే పనులన్నిటికీ ఆధారభూతమైనది ఏది? నేను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.